అత్యంత ముఖ్యమైన పని కోసం సమయాన్ని వెచ్చించడము. ఒకనాటి విషయం. ఒక మహాత్ముడు ప్రతిరోజు పట్టణానికి వెళుతూ ఒక రైతు పొలం పక్క నుండి వెళ్ళేవాడు. ఆ రైతు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో తన పంట సంరక్షణలో నిమగ్నుడై ఉండడము చూశాడు. ఒకరోజు అతను రైతుతో మాట్లాడడానికి ఆగాడు. మిత్రమా, శుభదినము. నేను నీకు సహాయపడలేనుగాని నీవు ఎంతగా శ్రమపడుతున్నావో నేను రోజూ చూస్తూనే ఉన్నాను అని మహాత్ముడు అన్నాడు. రైతు తల ఎత్తి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వి, అవును, నేను కుటుంబాన్ని పోషించుకునేందుకు చాలా శ్రమపడవలసి వస్తుంది అని అన్నాడు. మహాత్ముడు తల ఊపాడు. నేను అర్థం చేసుకోగలను. కాని నీకోసం సమయాన్ని వెచ్చించడం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? సమయాన్ని వెచ్చించి నీ పని చేసుకోవాలనే ఆలోచన నీ మనసులో ఎప్పుడైనా వచ్చిందా? నా స్వంత పని అంటే మీ ఉద్దేశ్యమేమిటి? రైతు తన చేతిలోని పారను కింద పెట్టి తిన్నగా నిలబడి అన్నాడు. నేను నా పనినే గదా చేస్తున్నాను. నేను నా చిన్నపిల్లలను పోషించడం కొరకు ఇంతగా శ్రమపడుతున్నాను. నా కుటుంబ అవసరాలు తీర్చడానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తున్నాను. నేను ఒప్పుకుంటాను. నీవు పూర్తి నిజాయితీతో నీ బాధ్యతను నెరవేర్చుతున్నావు అని మహాత్ముడు జవాబిచ్చాడు. కాని నీ నిజమైన పని అయిన పరమాత్మను గుర్తుచేసుకోవడానికి, ధన్యవాదాలు తెలుపుకోవడానికి, ఆయన కొరకు సమయాన్ని వెచ్చించడం గురించి నీవు ఎప్పుడైనా ఆలోచించావా? రైతు అయిష్టంగా భుజాలెగరవేసి తిరిగి తన పనిలో మునిగిపోయాడు. నా వద్ద ఈ విషయాలకు సమయం లేదు. అయితే నా పిల్లలు పెద్దవారయ్యాక దీనిని గురించి ఆలోచిస్తాను. మహాత్ముడు మౌనంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. చాలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అదే మహాత్ముడు మరలా ఆ రైతు పొలము పక్కగా వెళుతున్నాడు. రైతు పిల్లలు పెద్దవారయ్యి అందరూ పొలంలో పనిచేయడం చూశాడు. పిల్లలు మరియు రైతు కలిసి ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. రైతు గడ్డం నెరిసిపోయింది, నడుము వంగిపోయింది. అయినా కూడా ఇంకా అతను పొలంలో పనిచేస్తున్నాడు. మిత్రమా, శుభదినం. మీ పిల్లలు పెద్దవారై నీకు సహాయం చేయడం నేను చూస్తున్నాను అని మహాత్ముడన్నాడు. అవును, రైతు నవ్వుతూ గర్వంగా, వారు పెద్దవారయ్యారు, పెండ్లి అయి వారికి పిల్లలు కూడా కలిగారు అని అన్నాడు. మహాత్ముడు తల ఊపాడు. ఇప్పుడు నీ వద్ద నీ కొరకు తప్పకుండా సమయం ఉండి ఉంటుంది. ఇప్పుడు నీవు పరమాత్మను గుర్తు చేసుకుంటావా? ఆయనకు ధన్యవాదాలు తెలుపుతావా అని అన్నాడు. రైతు తల అడ్డంగా ఊపుతూ నిరాకరించాడు. మహాత్మా, నా కుటుంబం పెరిగే కొలది నేను మరింత భూమిని కొనవలసి వచ్చింది. అతను పెద్దగా నిట్టూర్చాడు. అలా చెయ్యకపోతే మేము మా అవసరాలను ఎలా తీర్చుకోగలము? ఎలా సుఖంగా జీవితాన్ని గడపగలము? అప్పుడే రైతు మనవడు పరుగున వచ్చి అతని చేతులలో ఒదిగిపోయాడు. రైతు నవ్వుతూ, నా మనుమలు మనుమరాండ్రు నన్ను రాత్రింబవలు తీరిక లేకుండా ఉంచుతున్నారు. నా వద్ద ఇక ఏ పనికోసమూ సమయం లేదు అని అన్నాడు. మహాత్ముడు తల ఊపి మౌనంగా తన దోవన వెళ్ళిపోయాడు. మరిన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. మహాత్ముడు
మరలా ఒకసారి రైతు వద్దకు వెళ్ళాడు. ఈసారి రైతు మంచంమీద పడుకుని ఉన్నాడు. అతను తీవ్రమైన రోగం బారిన పడ్డాడు. చాలా బలహీనపడ్డాడు. అతని భార్య ముందే మరణించింది. మిగతా కుటుంబం ప్రక్కనే ఉన్నా అందరూ తమ తమ పనులలో నిమగ్నులై ఉన్నారు. వారికి రైతు ప్రక్కన కూర్చున్నేందుకు సమయం లేదు. అతను ఎంతో ఒంటరితనం అనుభవిస్తున్నాడు. మిత్రమా, శుభదినం అంటూ మహాత్ముడు అతని మంచం పక్కనే కూర్చుని, నీవు ఇంత అనారోగ్యానికి గురైనందుకు నాకు చాలా విచారంగా ఉన్నది అని అన్నాడు. రైతు ఎంతో నీరసంగా పైకి చూశాడు. అతని కనులు కన్నీటితో నిండాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు సమయం ఆసన్నమైందని అనిపిస్తున్నది అని అన్నాడు. మహాత్ముడు రైతు మంచం పక్కన కూర్చుని అతనితో మాట్లాడాడు. మిత్రమా, నేను చాలా సంవత్సరాలుగా నీ పొలం మరియు నీ ఇంటి పక్క నుండి వెళుతూ ఉన్నాను. ప్రతిసారి నీవు కష్టపడి పనిచేయడం చూశాను. మొట్టమొదట నీ పిల్లలను పెంచడానికి, తరువాత మనుమలు మనుమరాండ్ర పోషణ కొరకు. కాని నీవు నీకోసం నీ పని కొరకు సమయాన్ని వెచ్చించడం నేను ఎప్పుడూ చూడలేదు. పరమాత్మను స్మరించడం, ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవడం నీ అసలు పని. రైతు మహాత్ముని వైపుకు చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. నేను ఒప్పుకుంటాను విచారిస్తూ అన్నాడు. తరువాత నా వద్ద సమయం ఉంటుందని నేను ఎప్పుడూ అనుకునేవాడిని. కాని ఇప్పుడు ఇక చాలా ఆలస్యమైందని నాకు భయమేస్తోంది. మహాత్ముడు తల ఊపాడు. అవును మిత్రమా, అసలైన మరియు ముఖ్యమైన పనిని వాయిదా వేయడం వలన ఇటువంటి ప్రమాదమే జరుగుతుంది. మన కాలం ఎప్పుడు తీరిపోతుందో మనకు తెలియదు. దాని తరువాత ఆ మహాత్ముడు మరలా అటునుండి వెళ్ళేటప్పటికి రైతు చనిపోయాడు. మహాత్ముడు కొంచెంసేపు ఆగి రైతు యొక్క పొలాన్ని తదేకంగా చూస్తూ, జీవితం ఎంత క్షణభంగురమైనదో గదా అని అనుకున్నాడు. ఇంతటి అమూల్యమైన అవకాశాన్ని చేజార్చుకోవడం ఎంత సులువైన పని!